కేజ్రీవాల్కు నిరాశే, మధ్యంతర బెయిల్కు ఢిల్లీ హైకోర్టు నిరాకరణ, కౌంటర్ దాఖలు చేయాలని ఈడీకి ఆదేశం, తదుపరి విచారణ ఏప్రిల్ 3కు వాయిదా, నేటితో ముగియనున్న ఈడీ కస్టడీ. అయితే ఈ అన్నిట్లలో కూడా అసలు విషయం ఏంటంటే కేజ్రీ అరెస్టుపై అమెరికా వ్యాఖ్యలు, ఆ దేశ రాయబారికి భారత్ సమన్లు. అది యూకే వాళ్ళు కూడా ఏదో ఇందులో ఇన్వాల్వ్ అయినట్టుగా తెలిసింది. దానికి సంబంధించింది కూడా ఒక చర్చ జరిగింది. కేజ్రీవాల్ అరెస్ట్ అయితే యుఎస్కి సంబంధం, అనేం అంతర్జాతీయ స్థాయి తీవ్రవాది కాదు, ఈ దేశంలో ఉన్నటువంటి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ఈ దేశంలోని న్యాయ వ్యవస్థ పైన యుఎస్కి ఏం సంబంధం? ఇదే అంశం పైన ఇప్పుడున్నటువంటి సర్కారు చాలా తీవ్రంగా ఆక్షేపణ చేసి యుఎస్కు సంబంధించినటువంటి అమెరికా భారత రాయబారికి, అమెరికాకు సంబంధించినటువంటి భారతదేశంలో ఉన్న రాయబారికి సమన్లు, కేజ్రీవాల్కు సంబంధించి నిష్పాక్షిక, పారదర్శక, నిర్ణీత కాల వ్యవధితో కూడిన న్యాయ విచారణ జరుగుతుందని భావిస్తున్నామంటూ మంగళవారం అమెరికా విదేశాంగ చేసిన ప్రకటనపై భారత్ తీవ్రంగా స్పందించింది. ఢిల్లీలోని అమెరికా దౌత్యవేత్తకు కేంద్ర ప్రభుత్వం సమన్లు జారీ చేసింది. బుధవారం మధ్యాహ్నం ఢిల్లీ సౌత్ బ్లాక్లోని విదేశాంగ కార్యాలయానికి అమెరికా రాయబార కార్యాలయం డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ గ్లోరియా బర్బేనా వచ్చారు. ఈ సందర్భంగా అమెరికా వ్యాఖ్యలపై భారత అధికారులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అనంతరం విదేశాంగ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ఇతర దేశాల సార్వభౌమాధికారాన్ని గౌరవించడం దౌత్య సంబంధాల్లో ఎంతో కీలకం. దీన్ని పాటించకపోతే దేశాల మధ్య సత్సంబంధాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. కేజ్రీవాల్ అరెస్టు విచారణపై మీ అమెరికా జోక్యం సరికాదు అని ప్రకటనలో పేర్కొన్నది. అంటే అంతర్జాతీయంగా ఖలిస్తానీ ఉగ్రవాదుల నుంచి అరవింద్ కేజ్రీవాల్ నిధులు తీసుకున్నాడనేటువంటి ఒక ఆరోపణ వచ్చింది. ఐఎస్ఐ ఉగ్రవాదుల నుంచి సంబంధించి వాళ్ళ నుంచి కూడా ఈ ఆమ్ ఆద్మీ పార్టీకి నిధులు వచ్చాయనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. ఖలిస్తానీ ఉగ్రవాదానికి సంబంధించినటువంటి వ్యక్తి కెనడా నుంచి ఏకంగా చెప్పిండు 130 కోట్లు ఆమ్ ఆద్మీ పార్టీకి ఇచ్చినాము, గతంలో ఒక తీవ్రవాదిని విడుదల చేయడానికి ఈ డబ్బులు ఇచ్చామనేటువంటి మాట చెప్తున్నారు. ఖలిస్తానీ తీవ్రవాదులకు సంబంధించినటువంటి డబ్బులు కూడా తీసుకున్నటువంటి పాపపు పార్టీగా ఆమ్ ఆద్మీ పార్టీ కాదు, ఇప్పుడు పాప్ పార్టీగా మారిపోయేటువంటి ప్రమాదం ఉన్నది. ఆమ్ ఆద్మీకి సంబంధించి డబ్బు ఎక్కడుందో కోర్టులో చెబుతారు. కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్పై ఢిల్లీలో హైకోర్టు వాదనలు జరుగుతున్న సమయంలోనే ఆయన సతీమణి సునీత సంచలన ప్రకటన చేశారు. ఢిల్లీ మద్యం కేసుకు సంబంధించి గురువారం కోర్టులో కేజ్రీవాల్ అన్ని నిజాలు బయట పెడతారని, డబ్బు ఎక్కడుందో చెబుతారని, ఈ మేరకు కోర్టుకు ఆధారాలు కూడా సమర్పిస్తారని చెప్పారు. ఈ మేరకు ఒక సునీత వీడియో విడుదల చేశారు. ఈ కేసుకు సంబంధించి గురువారం కోర్టులో అన్ని నిజాలు బయట పెడతారని కేజ్రీవాల్ నాతో చెప్పారని సునీత అంటున్నారు. అసలు ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి అంశంలో కేజ్రీవాల్ తర్వాత ఆయన భార్య తప్ప ఇంకా ఆమ్ ఆద్మీ పార్టీలో ఎవ్వరు లేరా? నాయకులే కరువైపోయారా ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి? ఇప్పటికే వాళ్ళ మంత్రి ఒక ప్రకటన చేశారు. ఢిల్లీకి సంబంధించి తాగునీటి ఎద్దడి లేకుండా అరవింద్ కేజ్రీవాల్ ఈడీ కస్టడీ నుంచి పరిపాలన చేస్తారట. ఇప్పటి వరకు ఆమ్ ఆద్మీ పార్టీ కానీ సమాజం సిగ్గుపడేటువంటి విధంగా ఢిల్లీకి ముఖ్యమంత్రి జైలుకు వెళ్తే కస్టడీలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి పరిపాలన చేస్తాడని పరిపాలించుకున్నటువంటి దౌర్భాగ్య స్థితిలోకి ఆమ్ ఆద్మీ పార్టీ నెట్టబడిపోయింది. ఏ అంచనాలతోటైతే 2010, 11, 12లో వచ్చినటువంటి ఉద్యమాల ద్వారా అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేస్తాం, ఢిల్లీ ముఖ్యమంత్రిని మేము జైల్లో వేస్తాం అన్నారు. అరవింద్ కేజ్రీవాల్ గారు చెప్పినటువంటి నినాదం ఢిల్లీ ముఖ్యమంత్రిని మేము జైల్లో వేస్తాను. అప్పటి ముఖ్యమంత్రిని జైల్లో వేయలేదు, ఆ ముఖ్యమంత్రి జైలుకు పోయిండు. గత ముఖ్యమంత్రిని, అప్పుడున్నటువంటి కాంగ్రెస్ ముఖ్యమంత్రిని జైల్లో వేస్తామన్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ సోనియా గాంధీని విచారణ చేయాలని మళ్ళీ కాంగ్రెస్ పార్టీ పంచిన చేరినటువంటి పరిస్థితి. అంటే అడుసు తొక్కనేలా కాలు కడగనేలా అని మళ్ళీ ఏ అవినీతి పాప పంకిలం అంతకూడదని ఉద్యమాలు చేశారో మళ్ళీ అవినీతి దగ్గరికే పోయింది ఆమ్ ఆద్మీ పార్టీ దారి. పూర్తిగా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి అవినీతి కేసులో అరెస్ట్ అయితే కనీసమైనటువంటి నైతిక విలువలు కూడా పాటించకుండా ముఖ్యమంత్రి కార్యాలయం మేము జైల్లో ఏర్పాటు చేసుకుంటామనేటువంటి మాట మాట్లాడినటువంటి తీరును ప్రజలకు సంబంధించినటువంటి ప్రజాస్పందన ఏ విధంగా ఉంటుందో చూడాలి. మిగిలినటువంటి వాళ్ళు చెబితే వేరు విషయం, మేము కుటుంబాలకు సంబంధం లేదు, మాకు రాజకీయాలకు సంబంధం లేదు, మాకు పదవులకు సంబంధం లేదు, లోక్పాల్ అనేటువంటి స్వచ్ఛమైనటువంటి బిల్లు తీసుకొస్తామని చెప్పినటువంటి అరవింద్ కేజ్రీవాల్ గారు ఉద్యమం చేశారు కాబట్టి ఈ ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
మళ్ళా అరవింద్ కేజ్రీవాల్ గారి భార్యనే ప్రతిసారి వీడియోలు విడుదల చేయడము, ఆమెనే విజ్ఞప్తులు చేయడం ఏమిటి? అంటే ఆమ్ ఆద్మీ పార్టీకి ఇంకేమీ దిక్కు లేనటువంటి స్థితిలోకి నెట్టబడింది. ఆఖరికి వీళ్ళకు సంబంధించినటువంటి దాంట్లో ఇంకా గట్టిగా చెప్పేటువంటి వాళ్ళు ఒక ఖలిస్తానీ తీవ్రవాదుల నుంచి డబ్బులు తీసుకున్నారనేటువంటి విషయం తెలిసిన తర్వాత మద్దతు తెలిపేటువంటి వాళ్ళు ఎట్లా మద్దతు తెలుపుతారో ఒకసారి ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి. దేశ భద్రతనే గాలి కొదిలేసి, దేశ సౌభాగ్యం, దేశ సమగ్రతనే గాలి కొదిలేసి మంట కలిపినటువంటి ప్రభుత్వాల గురించి మనం మాట్లాడుకోవాల్సినటువంటి తీరు దారుణమైనటువంటి అంశము. లేకపోతే అదెట్లా?